తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. సోమాజిగూడలో ఒక వైన్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం శనివారం రోజు తెల్లవారుజామున ఈ యొక్క సంఘటన అనేది చోటు చేసుకుంది. ప్రాథమిక విచారణలో మాత్రం ఏమని తేలిందంటే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలన్నీ అలుముకున్నాయి. అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనకు గురి కావడం జరిగింది. ఇలా చాలా ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అని అంటే ఎక్కువ శాతం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రాథమిక విచారణలో మాత్రం వెల్లడవుతుంది. కానీ పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అది దేనివల్ల జరిగింది అనేది మాత్రం బయటికి రావడం అనేది చాలా తక్కువగా కొన్ని కేసులలో మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి? అక్కడ లిక్కర్ కాబట్టి ఎక్కువ స్థాయిలో మంటలు చెలరేగుతాయి. అది ఎక్కువగా దాంట్లో చూస్తుంటే చిన్నగా నిప్పంటించగానే పెద్ద పెద్దగా మంటలు రావడం, అక్కడ ఉన్న బాటిల్స్ అన్ని వేడికి పగిలిపోవడము, మళ్ళీ అది దాన్ని కంట్రోల్ చేయడానికే చాలా టైం తీసుకుంటుంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు మన అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడము, వాళ్ళు రావడము, తర్వాత దాన్ని మంటల్ని అదుపులోకి తీసుకురావడం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి అక్కడ ఆ మంటలు చెలరేగాయి. దాంట్లో ఉన్న ఏవైతే బాటిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని డ్యామేజెస్ అయితే జరిగాయి. వాటికి ఖచ్చితంగా మనం లీగల్గా స్టెప్స్ తీసేసుకొని నష్టపరిహారం అనేది తీసుకోవడానికి ఉంటుంది. థర్డ్ పర్సన్ ఎవరైతే కొంచెము నష్టపోయారో, అటు ఆస్తిపరంగా కానివ్వండి, లేదంటే ప్రాణాల పరంగా కానివ్వండి, లేదు అనుకుంటే ఏమైనా గాయాలైనా, ఇప్పుడు బ్లాస్ట్ అవుతున్న సమయంలో ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న గాజు పెంకలు కానివ్వండి, లేదంటే ఆ రూమ్లో ఉన్న వస్తువులు ఏవైనా ఎగిరి ఇలా తగిలినా కూడా, దెబ్బ తగిలినా దాన్ని చూపించేసి అక్కడ జరిగిన సంఘటనను మనం ఫొటోస్ ప్లస్ తర్వాత అదంతా తీసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసేసుకొని మీరు అక్కడ నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఆ వైన్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పెద్ద స్థాయిలో జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. ఇవి చాలా మట్టుకు జరుగుతున్నాయి. రీసెంట్గా జూబ్లీ హిల్స్లో ఒక బట్టల షాప్లో జరిగింది, తర్వాత నెక్స్ట్ ఒక రెస్టారెంట్లో జరిగింది, తర్వాత ఒక హోటల్లో జరిగింది, తర్వాత నెక్స్ట్ నాంపల్లి దగ్గర వచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా జరగడం జరిగింది. ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు సమ్మర్ ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మంటలు ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటాయి. ఎందుకంటే వోల్టేజ్ అనేది ఎక్కువ స్థాయిలో ఉండడము, వేడి వల్ల, ఇలాంటి వల్ల. కాబట్టి జాగ్రత్తలు అయితే ఇప్పుడు పాటించాలి. ఎప్పటికప్పుడు మంత్లీ చెకప్ అనేది, మనం కదా హెల్త్ చెకప్స్ ఎలా చేయించుకుంటామో ఇంట్లో ఉన్న పవర్కి కూడా అలాంటి చెకప్స్ అనేది చేయించుకోవాలి. దానికి ఎప్పటికప్పుడు కూడా అన్ని చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో జరిగింది కాబట్టి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కాబట్టి ఇందులో మనము పెద్దగా నష్టపోయింది ఏమీ లేదు. ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతకి ఇన్సూరెన్స్ చేశారు అక్కడికి చెప్పాను కదా, గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. ఒకటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఒక సర్వేయర్ వస్తారు, అది మొత్తం కూడా చూస్తారు. చూసిన తర్వాత అక్కడ ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, ఎంతవరకు ఏమయ్యింది అని చెప్పేసి చూసి అక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఒక ఎస్టిమేషన్ వేస్తారు. వీళ్ళు ఎంతవరకు ఆ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు పెట్టుకోవడం జరిగింది, దీనికి టాలీ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తారు అన్నట్టు. అక్కడ ఉన్న దాన్ని బట్టేసి ఎంతో కొంత అని చెప్పేసి కాకుండా వాళ్ళు ఎంత చేశారో అంత మళ్ళీ బ్యాక్ రికవర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఈ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి, అక్కడ జరిగిన ప్రమాదంలో జరిగిన సంఘటనలో జరిగిన ఏవైతే ఫొటోస్ వీడియోస్ ఉంటాయో అవి తీసుకోవాలి. తర్వాత నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్ అయినా కాదా అని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలుసుకుంటేనే ఈ యొక్క క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళు మొత్తం కూడా ఆ ఒక సర్వే చేసిన తర్వాత ఇస్తారు రిపోర్ట్. ఆ రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళంతా కూడా దాన్ని పూర్తి స్థాయిలో చూసుకొని అక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ కాపీని పూర్తి స్థాయిలో తరువుగా పరిశీలించేసి అక్కడ ఉన్న విజువల్స్ ప్లస్ తర్వాత ఫొటోస్, తర్వాత నెక్స్ట్ అక్కడ జరిగిన ప్రమాదంలో జరిగిన వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చూసిన తర్వాతనే ఆ ఇన్సూరెన్స్ అనేది వితిన్ 30 daysలో వాళ్ళకి రికవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఇలాంటివి కొన్ని సార్లు కొంతమంది చెప్పేది ఏంటంటేనో వారికి ఎప్పుడైనా నష్టం జరిగినప్పుడు, లేదంటే వారికి బిజినెస్ కానప్పుడు కూడా ఇలాంటివి ఎక్కువ శాతము ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎవరు ఉండరు కాబట్టి అందరూ డీప్ స్లీప్లో ఉంటారు. కాబట్టి వారు ఎంతైతే నష్టపోయారో వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకొని పెట్టుకుంటారు. కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ప్రమాదాలన్నీ కావాల్సుకొని వాళ్ళే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక చిన్నగా మాట్లాడుతుంటారు. అయితే దాంట్లో కూడా చెప్తున్నాను కదా, పూర్తి స్థాయిలో అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగితేనే ఓకే, లేదు ఇలా కావాల్సుకొని చేశారు అంటే అక్కడ ఏమైనా సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా లేదా, తర్వాత నెక్స్ట్ అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసిన తర్వాతనే ఆ కేసుని
ఫైల్ చేయడం జరుగుతుంది. దాంట్లో డబ్బులు రికవర్ అవుతాయా లేదా అనేది కూడా చూస్తారు. అంటే ఇది చాలా వరకు ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ శాతం చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాలలో కూడా ఏదైనా బిల్డింగ్కి మధ్యలో మరీ దగ్గరగా ఉంటాయి. హైదరాబాద్ సిటీలో ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఏదన్నా ఇంకా ఈ మధ్యకాలంలో అయితే పెట్రోల్ బంక్స్లు కూడా మామూలుగా మధ్యలోనే ఉంటున్నాయి. ఇళ్ళ మధ్యలోనే పెట్రోల్ బంక్ పర్మిషన్ ఇవ్వడము, తర్వాత నెక్స్ట్ అవి కూడా ఉంటాయి. అవి కూడా అలాంటి వాటిలలో కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అనుకోండి. అంటే ఒక 4 years బ్యాక్ అనుకుంటాను, బేగంపేట పెట్రోల్ బంక్లో కూడా పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది చాలా విశాలంగా ఉంది, అక్కడ చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఎవరికి ఏమీ జరగకుండా అక్కడ మాత్రం ఆ బంక్ ఒకటే చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. కానీ మిగతా ఎక్కడ వాహనాలకు కానివ్వండి, అక్కడ ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ కానివ్వండి, ఒక గాయం కూడా అవ్వలేదు. అయితే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, మీ ఇంటి మధ్యలో ఇలాంటివి ఉన్నా సరే, లేదంటే వైన్ షాప్స్ కూడా ఇంటి పక్కల ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పోలీసులకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వారి దగ్గర పర్మిషన్ ఉందా లేదా తెలుసుకొని, ఇలా ఉంటే చాలా కష్టం కదండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నష్టాలు జరగకుండా అవకాశం ఉంటుంది. ఇది మిడ్నైట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో జరిగింది అని అంటే ఎవరో ఒకరు అక్కడ ఉండడము, తిరగడము, తర్వాత నెక్స్ట్ చుట్టుపక్కల నిల్చొని మాట్లాడుకోవడం, ఇలాంటివి జరిగినప్పుడు కొంచెము ప్రాణ నష్టం అయితే ఎక్కువగానే జరిగే అవకాశం ఉండేది. కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండడము, నిద్రలో ఉండడము ఇలాంటివి జరుగుతుంది కాబట్టి అప్పుడు ఎవరు కూడా నష్టపోవడానికి ఉండే ఛాన్సెస్ ఉండదు. అందుకోసం అని చెప్పేసి షార్ట్ సర్క్యూట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రాథమిక వెల్లడిలో మాత్రం ప్రూవ్ అవుతుంది. కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అది ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం ఏంటి అనేది మాత్రం ఎక్కడా కూడా రివీల్ అవుతలేదు. కాబట్టి జాగ్రత్తలు కంపల్సరీగా పాటించండి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటివి ఏమైనా డేంజరస్వి షాపులు ఉన్నాయి అంటే మీరు మీ ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఏదో ఒక వాల్ కానివ్వండి, లేదు అనుకుంటే ఏదన్నా సేఫ్టీగా ఏదన్నా ఒకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి తప్పించి, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో థర్డ్ పార్టీ బెనిఫిట్ అవుతాడు, తర్వాత నెక్స్ట్ నష్టపోయిన వ్యక్తి బెనిఫిట్ అవుతాడు, తర్వాత నెక్స్ట్ అక్కడ ఎవరికైనా ఎంప్లాయీస్ అందులో ఉండి ఇబ్బందికరంగా ఫీల్ అయిపోయి వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి ఏదైనా ప్రాణనాశం జరిగినా అతనికి బెనిఫిట్ అవుతాడు. అంటే మనీ పరంగా ప్రతిదీ ఉంటుంది. కానీ అన్నీ కూడా ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఎఫ్ఐఆర్ కాపీ మస్ట్గా ఉండాలి. ఎవరైతే అక్కడ డ్యామేజ్ జరిగిన తర్వాత వచ్చేసి ఆ ఇన్సూరెన్స్ సర్వేయర్ ఉంటారో అతను మొత్తం సర్వే చేసిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాతనే మీరు వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మీరు ఆ నష్టపరిహారాన్ని పొందడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏదేమైనా సరే కానీ సోమాజీ కూడా దగ్గర జరిగిన ఈ వైన్ షాప్లో అగ్ని ప్రమాదం అనేది చాలా మందిని భయాందోళనకి గురి చేసిన, అక్కడ ఎలాంటి నష్టం అయితే జరగకుండా అందరూ కొంచెం సేఫ్ సైడ్గానే ఉన్నారు. అక్కడ ఉన్న ఆస్తి మాత్రమే నష్టం జరిగింది కాబట్టి వారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే స్కోప్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.